ఇంజెక్షన్ 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 సెల్యూట్ చేసినప్పుడు ఇప్పుడు ఎలా ఉంది సార్? పర్వాలేదు, కాకపోతే నడు నొప్పి ఇంకా తగ్గల. ఈ పరిస్థితిలో బయటకు వెళ్ళాలంటున్నారు. నో నో నో, మీరు ఇంకా కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి సార్. రెస్ట్ అని కూర్చుంటే లాభం లేదు పుల్రాజు. వాళ్ళ స్థావరాన్ని చూసింది నేను. ఇంకా బతికే ఉన్నానని తెలిస్తే వాళ్ళు మకాం మార్చేయచ్చు. ఈ మాత్రం దానికి మీరెందుకు సార్? నేను వెళ్ళి తేల్చేస్తాను వాళ్ళ విషయం. నువ్వు వెళితే నిన్న కాపాడడానికి ఎలాగో అంకలే రావాలి. అదేదో ముందే బయలుదేరితే మంచిది కదా. చెప్పాను కదా సార్, నవ్వడానికి తప్ప ఎందుకు పనికిరారు యూస్లెస్ ఫెలోస్. మీకెందుకు ఒక అవకాశం ఇచ్చి చూడండి సార్. నీకు అవకాశం ఇచ్చి అలా ప్రవర్తించు, తర్వాత చూద్దాం. వెంటనే రైడ్కి ఏర్పాటు చేయి. సార్ ఏం సార్ అలా నిల్చుండిపోయారు? మొన్న స్మగ్లింగ్ ఏం చూసింది ఇక్కడేనయ్యా. ఇక్కడ అలాంటి గుర్తులేం లేవు కదా సార్. అది కాదయ్యా, వాళ్ళు చెట్టు మానులో గంజాయి నింపి ప్యాక్ చేయడం నాకు కళ్ళారా చూశాను. మీరు చెప్పింది మేము నమ్ముతాం సార్, కానీ చట్టాన్ని నమ్మించడానికి ఏదో ఒక ఆధారం కావాలి కదా. అప్పలకొండ, ఇంతకు ముందు ఇన్స్పెక్టర్ ఎలా ఉండేవాడు? ఎలా ఉండేవాడంటే పొడుగ్గా ఎర్రగా కొంచెం లావుగా ఉండేవాడు సార్. చెప్పాను కదా సార్ యూస్లెస్ ఫెలోస్ అని. ఆయన అడిగింది శాల్తీ ఎత్తు పల్లాల గురించి కాదు, గడ్డి తినే అలవాటు ఉందా లేదా అని. ఉంటే మాత్రం మా ఎదురుగుండా ఎందుకు తింటారు సార్? అది నిజమేలే, అలా తింటే మీరు ఆటలు అడుగుతారుగా. ఏదేమైనా పెద్దవాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండేవాడండి. మరి వాళ్ళు ఏం పెట్టేవాళ్ళు, ఈయన గారు ఏం తినేవాడు. అవును, అతను ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నాడు? ఇంకా పనెందుకు సార్, ఉద్యోగానికి రాజీనామా చేసి పక్క ఊళ్ళో పెద్ద ఎస్టేట్ కొనుక్కుని దర్జాగా కాలమీ కాలేజీకి బతుకుతున్నాడు సార్. రాజీనామా చేసి ఎస్టేట్ కొన్నాడా? నాన్ సెన్స్, ఏమిటి మాట్లాడేది? షట్ అప్! తగిన ఆధారాలతోనే వచ్చాను. అసలు దీని వెనక ఉంది ఎవరు? వాళ్లకు నీకు ఏమిటి సంబంధం? నిజం నువ్వే చెప్తావా, లేక నన్నే రాబట్టుకోమంటావా? మైండ్ ఇట్, ఇంతకు ముందు నేను కూడా ఒక పోలీస్ ఆఫీసర్ని. సో వాట్? ఇప్పుడు నా ముందు నువ్వు ఒక నేరస్తుడివి. అలా నువ్వు అనుకుంటే కేసు వేసుకో, కోర్టులో కలుసుకుందాం. ఇక నువ్వు వెళ్ళొచ్చు. నిజం తెలుసుకునే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్లేది లేదు. బెదిరిస్తున్నావా?
Come on. నిజం చెప్పు చెప్పు ఏమండి? తలుపు తెరవండి. Come on. వదులు చెప్తాను వదులు. చెట్లు కొడుతుండగా అక్కడ స్మగ్లింగ్ జరగటం కృష్ణయ్య చూశాడు. అది చేసేది కనకరాజు వాళ్ళ మనుషుని నాకు వివరాలతో రిపోర్ట్ రాసిచ్చాడు. ఎవరు కనకరాజా? అవును, కృష్ణయ్య రాసిచ్చి రిపోర్ట్ తీసుకుని నేను కనకరాజును కలిశాను. ఇన్స్పెక్టర్, జీవితాంతం ఈ కాకి బట్టల్ని నమ్ముకున్నా ఇన్ని నోట్ల కట్టల్ని నువ్వు సంపాదించుకోలేవు. ఈ కంప్లైంట్ కాగితానికి బదులుగా ఈ పచ్చ కాగితాలు పుచ్చుకోవాలనిపించడం లేదా? కాగితం తగలడిపోయింది ఇన్స్పెక్టర్, కానీ ఆ కంప్లైంట్ ఇచ్చిన కృష్ణ ఇంకా బ్రతికే ఉన్నాడుగా. వాడి విషయం నేను చూసుకుంటాను. ఇన్స్పెక్టర్, నేను క్రూర మృగాల్ని వేటాడడానికి అలవాటు పడ్డ వేటగాడిని. నా భార్య కోసం ఆ వృత్తిని మానేశాను, కానీ ఇప్పుడు ఆమెనే లేకుండా చేసేశారు. ఆ హత్యలో నీకు కూడా సంబంధం ఉందని నాకు అనుమానంగా ఉంది. అది నిజమని నేను నిరూపించగలిగితే నీ చావు నా చేతుల్లోనే. అంతవరకు నువ్వు బ్రతికుంటే కదా నిన్ను ఉరికంబానికి ఎక్కిస్తే. ఇన్స్పెక్టర్, నేరస్తుడిని పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా ఉరికంబానికి పంపలేరు. కోర్టుకు వెళ్ళాలి, దానిపై కేసు జరగాలి. అప్పుడు నాకు మాట్లాడడానికి అవకాశం దొరుకుతుంది. అక్కడ జరిగిన నిజాన్ని బయట పెడతాను. సభాష్. రండి సార్. ఇన్స్పెక్టర్, వీడు విషయమంతా తెలిసిన వాళ్ళ ఉన్నాడు. కోర్టుకు వెళ్తే నీకు నాకు శిక్ష తప్పదు. అందువల్ల నేను చెప్పినట్టు చేయి. ఇన్స్పెక్టర్, మీ రివాల్వర్ కొంచెం ఇవ్వండి. కృష్ణయ్య, దిగిరా. కృష్ణయ్య, నిన్ను చంపాలనే ఉద్దేశం నాకు లేదు, కానీ నా దారికి అడ్డు రాకుండా ఎక్కడికైనా వెళ్ళిపోగలిగితే నాకెటువంటి ఆక్షేపణ లేదు. దానికి 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. తప్పించుకోగలిగితే తప్పించుకో, లేదా నేనే కాల్ చేయగలను. మిస్టర్ కనకరాజ్, వాడు వెళ్ళి మన గుట్టు బయట పెట్టడం నమ్మకం ఏంటి? బయట పెడతాడు. అందుకే పారిపోతున్న ఈ నేరస్తుణ్ణి ఇప్పుడు మీరే కాలుస్తారు. అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా మీతో వచ్చిన కానిస్టేబుల్ ని చంపి పారిపోయాడు ఇన్స్పెక్టర్. ఎలాగో తెలుసా? ఇలాగే. మిస్టర్ కనకరాజ్, భయపడకు ఇన్స్పెక్టరు. నేరస్తుడు నీ తలపై సంకెళ్లతో బలంగా కొట్టాడు. ఇలాగే నీకు స్పృహ తప్పుతుండగా నీ రివాల్వర్ తీసి కానిస్టేబుల్ ని చంపి అడవిలోకి పారిపోయావు. ఇలాగని నువ్వు కేసు రాస్తావు. మరి కృష్ణయ్య బాడీ నేను చూసుకుంటాను. ఇప్పుడు నువ్వు చెప్పిన విషయాలని రాసిచ్చి ఈ కేసులో అప్రూవర్గా మారితే నీకు శిక్ష తగ్గుతుంది. కమా. అయ్యో, ఏమిటండి ఈ దెబ్బలు? ఏమిటండి ఈ దారుణం? నా భర్తను కొట్టి ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎందుకు తీసుకెళ్తున్నారు? అవన్నీ నీ భర్త ఇంటికొచ్చి వివరంగా చెప్తాడు. కమాన్. ఏమండి?
ఇంతకాలం మాతో ఉండి కూడా ఈ పోలీసు బుద్ధి చూపించావే ఆ? అసలు నువ్వు ప్రాణాలతో ఉంటే కదరా మమ్మల్ని పట్టించడానికి. తమ్ముడు ఆ? వీణ్ణి ఈ చెట్టుకు వేలాడదీయండి. నాగరాజు, ఆ దెయ్యం పిల్ల ఇదంతా చూసింది, దాన్ని పట్టుకోండి.